బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ. ఈ బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ అంటే ఏంది? ఈ బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ అనంటే ఎవరు ఎలిజిబుల్ అయితారు? నోటిఫికేషను ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఏ యూనివర్సిటీ రిలీజ్ చేస్తది? అండ్ బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ చేయడానికి ఎంత ఫీజ్ అయితది కావచ్చు? ఒకసారి ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనకు ఎంత సాలరీ వస్తది? జాబ్ ఆపర్చునిటీస్ ఏముంటాయి? అని చెప్పి మనమైతే డీటెయిల్‌గా బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ గురించి అయితే మాట్లాడుకుంటాం. మనం ప్రీవియస్‌గా ఇట్లాంటి వీడియోస్ చాలా చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ కోర్స్ డీటెయిల్స్. ఈ కోర్సు 3-4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది. మనకు 3-4 సంవత్సరాలు ఈ కోర్స్ అయితే ఉంటది. మన తెలంగాణ లోపల 4 సంవత్సరాల డ్యూరేషన్ అయితే ఉంటది. ఇంక్లూడింగ్ కంపల్సరీ ఇంటర్న్‌షిప్. 3 ఇయర్స్ డిగ్రీ ఉంటది. 1 ఇయర్ ఇంటర్న్‌షిప్ అయితే ఉంటది. మొత్తం 4 సంవత్సరాల డ్యూరేషన్ అయితే ఉంటదన్నట్టు బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ అనేది. ఈ బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ లోపల మెయిన్‌గా ఒక స్టూడెంట్ ఏం నేర్చుకుంటాడు గదా! అంటే క్రిటికల్ సిట్యుయేషన్ లోపల పేషెంట్‌ని ఎట్లా మేనేజ్ జేయాలి అని జెప్పి నేర్చుకుంటాడు. క్రిటికల్ సిట్యుయేషన్ లోపల ఒక పేషెంట్‌ని ఎట్లా మేనేజ్ జేయాలి అని జెప్పి బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ చేసిన స్టూడెంట్ అయితే నేర్చుకుంటా ఉంటాడు. లైఫ్ సపోర్ట్ లైక్ బీఎల్ఎస్ కావచ్చు, బేసిక్ లైఫ్ సపోర్ట్ కావచ్చు, అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ కావచ్చు. దాని తర్వాత అడ్వాన్స్డ్ పేషెంట్ కేర్‌ని అయితే నేర్చుకుంటా ఉంటాడు. ఎవరైతే స్టూడెంట్ బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ కంప్లీట్ చేస్తారో. వీళ్ళకి థియరటికల్‌గా, ప్రాక్టికల్‌గా 3 ఇయర్స్ అయితే నేర్పడం అయితే జరుగుతది. ఫోర్త్ ఇయర్ లోపల మనకి ఇంటర్న్‌షిప్ కూడా ఉంటది. ఇంటర్న్‌షిప్ లోపల వీళ్ళకి మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నట్టు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సో, మెయిన్‌గా ఇక్కడేందంటే, మెయిన్‌గా వీళ్ళు నేర్చుకున్నది ఒకటే. సో, ఎవరికైతే ఒక పేషెంట్‌కి ఇంటెన్సివ్ కేర్ కావాలో, వాళ్ళకు ఎట్లా మేనేజ్ చేయాలి? ఇంటెన్సివ్ కేర్ కావాల్సిన పేషెంట్‌ని ఎట్లా మేనేజ్ చేయాలి? ఇంటెన్సివ్ కేర్ కావాల్సిన పేషెంట్‌ని ఎట్లా సపోర్ట్ చేయాలి? ఆ పేషెంట్‌కి కేర్ ఎట్లా ఇయ్యాలి? అని చెప్పి ప్రతీది కూడా బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ చేసిన వాళ్ళు నేర్చుకుంటా ఉంటారన్నట్టు ఈ 4 ఇయర్స్. మంచి క్లినికల్ అండ్ థియరటికల్ అయితే నాలెడ్జ్ అయితే ఉంటది వీళ్ళకి. క్లినికల్‌గా, థియరటికల్‌గా మంచి నాలెడ్జ్‌ని బేస్ చేసుకొని వీళ్ళైతే వాళ్ళ స్కిల్ సెట్‌ని బిల్డ్ చేసుకుంటా ఉంటారు ఈ 3 ఇయర్స్ డ్యూరేషన్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎలిజిబిలిటీ. ఈ ఎలిజిబిలిటీ విషయానికొస్తే మనకు ఇంటర్ లోపల బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది మెయిన్ సబ్జెక్ట్స్‌లా ఉండాల్సుంటది ఇంటర్మీడియేట్ లోపల. అండ్ ఫర్ పీపుల్ హూ కంప్లీటెడ్ దేర్ ఇంటర్మీడియేట్ ఇన్ సీబీఎస్ఈ, బాటనీ, మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ అనేది మెయిన్ సబ్జెక్ట్స్ లాగా ఉండాల్సుంటదన్నట్టు. అండ్ ఇంటర్ లోపల మనకి 900 అండ్ ప్లస్ మార్క్స్ ఉంటాయి. ఇంటర్ లోపల 900 కంటే ఎక్కువ మార్కులుంటే బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ లోపల సీట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. అండ్ ఇంతకన్నా తక్కువ వచ్చినోళ్ళు అప్లై చేసుకోరాదా అంటే అప్లై చేసుకోవచ్చు. ట్రై చేయండి. సీట్స్ తక్కువుంటాయి కాబట్టి కాంపిటీషన్ కూడా ఉంటది కాబట్టి మీ సైడ్ నుండి మీరైతే అటెంప్ట్ అయితే ఇయ్యండి. ఓకేనా? దిస్ ఇస్ అబౌట్ బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ. అండ్ ఫీ రేంజ్. ఫీ రేంజ్ విషయానికొస్తే మనకు మన ఇండియా లోపల ఒక్కొక్క సిటీ లోపల ఒక్కొక్కలాగా ఫీ రేంజ్ అనేది ఉంటది. 4-6 లాక్స్ అయితే అయితాయన్నట్టు. ఓకేనా? యావరేజ్‌గా 4-6 లక్షల ఫీ అయితే అయితది మన ఇండియా లోపల. వేరే స్టేట్స్ లోపల ఒకలా ఉంటది. మన స్టేట్ లోపల ఒకలా ఉంటది. అండ్ మన తెలంగాణ లోపల నీకు గవర్నమెంట్ సీట్ వచ్చిందనుకో 40,000-70,000 పర్ ఇయర్ ఉంటదన్న. మనకి 40,000-70,000 పర్ ఇయర్ ఉంటది. ఓకేనా? మన తెలంగాణ లోపల గవర్నమెంట్ సీట్ వస్తే. ప్రైవేట్ కాలేజ్‌లో గవర్నమెంట్ సీట్ వస్తాయి. అదే గవర్నమెంట్ కాలేజ్‌లో నీకు సీట్ వచ్చిందనుకో 20,000-30,000 అయితే ఉంటది ఫీజు సంవత్సరానికి. ఓకేనా? 40-70K ఇన్ ప్రైవేట్ కాలేజెస్ అండ్ 20-30K ఇన్ గవర్నమెంట్ కాలేజెస్. ఇది ఫీ స్ట్రక్చర్ బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీకి. అండ్ వెన్ కమ్స్ టు సాలరీ. ఒకసారి బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ అయిపోయిన తర్వాత మనకు 3-8 లాక్స్ పర్ యానమ్ సంవత్సరానికి ఇండియా లోపల 3-8 లక్షలైతే వస్తదన్నట్టు. ఇది డిపెండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్. ఓకేనా? అండ్ మనం చేసే ప్లేస్, మన ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి అయితే ఉంటదన్నట్టు 3-8 లాక్స్ పర్ యానమ్ అనేది. అండ్ అబ్రాడ్ లోపల మనకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటే అబ్రాడ్ లోపల మనకి ఇంకా సాలరీ అయితే ఎక్కువ ఉంటదన్నట్టు. అండ్ మన తెలంగాణ, ఆంధ్ర లోపల బేసిక్ సాలరీ ఎంత ఉంటదంటే స్టార్టింగ్ 18-20 అయితే ఉంటదన్నట్టు మినిమమ్. ఓకేనా? మీ స్కిల్ సెట్ ఇంకా మంచిగుంటే ఇంకా అయితే ఉంటదన్నట్టు. అండ్ ఇంకోటేందంటే మీరు చేసే ఏరియాని బట్టి కూడా మనకు సాలరీ అయితే డిపెండ్ అయితా ఉంటది. మీరు టైర్ 2 సిటీస్ లోపల పనిచేస్తే వేరేలా ఉంటది. టైర్ 1 సిటీస్ లోపల పనిచేస్తే వేరేలా ఉంటదన్నట్టు. కాబట్టి మీరు చూజ్ చేసుకున్న సిటీని బట్టి కూడా మనకైతే ఉంటది. మెయిన్‌గా మనకు టైర్ 1 సిటీస్ లోపల అయితే
18-20K సాలరీ అయితే ఉంటది స్టార్టింగ్ లోపల ఈజీగా. ఓకే. ఇది బేసిక్ సాలరీ. అండ్ ఒకవేళ మీరు బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ చేద్దామనుకుంటే నేనైతే అనలిటిక్స్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేసినా. సో, ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ ఎవరైతే చేద్దామనుకుంటున్నారో వాళ్ళందరికి కూడా ఫేజ్ 1లో సీట్ రావాలంటే మనం ఎట్లా వెబ్ ఆప్షన్స్ ఇయ్యాలి, మనం ఏం చేస్తే ఫేజ్ 1లో సీట్ వస్తది అని చెప్పి డీటెయిల్‌గా నేనైతే గైడ్ చేస్తా ఉంటానన్నట్టు. సో, మనకి ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయని చెప్పి కాలేజ్ లిస్టు, ఏమేం కోర్సెస్ ఉన్నాయని చెప్పి కోర్సెస్ లిస్టు, ఏ కోర్స్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి ప్రతీది కూడా నేను అనలిటిక్స్ గైడెన్స్ లోపల ప్రొవైడ్ చేస్తా అన్నట్టు. సో, ఈ అనలిటిక్స్ గైడెన్స్ ప్రోగ్రామ్‌లో మీరు జాయిన్ అయిదామనుకుంటే మనకి రూ. 150 అయితే ఉంటది. సో, ఈ రూ. 154కి మనం త్రూఔట్ 6 మంత్స్‌ని అడ్మిషన్ అయిపోయేంత వరకు కేఎన్ఆర్‌యుహెచ్ యూనివర్సిటీ నుండి అడ్మిషన్ అయిపోయేంత వరకు నేనైతే మిమ్మల్ని గైడ్ చేస్తా ఉంటా అన్నట్టు. ఓకేనా. ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలి, ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అని చెప్పి, ఒకవేళ నీకు బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ, ఏహెచ్ఎస్, బీఎస్సీ నర్సింగ్ లోపల సీట్ రాకపోతే నెక్స్ట్ ఏంది అని చెప్పి, ఆల్టర్‌నేటివ్స్ ఏంది అని చెప్పి డీటెయిల్‌గా అయితే మనం మాట్లాడుకుంటాం. సో, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్, సో, మీరైతే జాయిన్ అయిపోర్రి. నేను డెఫినిట్‌గా మీకు మంచి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. అండ్ మనం చాట్ సపోర్ట్ అంటే నీకు 24/7 చాట్ సపోర్ట్ కొంచెం ఇబ్బందయితుంది. కాబట్టి మనమైతే ఎవ్రీ మంత్ 10థ్, 20థ్, 30థ్ 10వ తారీఖు, 20 తారీఖు, 30 తారీఖు లైవ్స్ అయితే కండక్ట్ చేసుకుంటాం. నోటిఫికేషన్ వచ్చేంత వరకు. ఒకసారి నోటిఫికేషన్ వస్తే సో, 2 డేస్‌కొకసారి, 3 డేస్‌కొకసారి లైవ్ అయితే కండక్ట్ చేసుకుంటా ఉంటాం. సో, ఇది మన అనలిటిక్స్ గైడెన్స్ గురించి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కెరియర్ స్కోప్. బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ చేసినోళ్ళకి కెరియర్ స్కోప్ ఎట్లా ఉంటది? ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి? అనే విషయానికొస్తే హాస్పిటల్ లోపల మనం పని జేసుకోవచ్చు. ఐసీయూస్ లోపల పని జేసుకోవచ్చు. ట్రామా సెంటర్స్ లోపల పని జేసుకోవచ్చు. అంబులెన్సెస్ లోపల పని జేసుకోవచ్చు. ఎమర్జెన్సీ కేర్ యూనిట్స్ లోపల పని జేసుకోవచ్చు. రిహాబిలిటేషన్ సెంటర్స్ లోపల పని జేసుకోవచ్చు. వార్డ్స్ లోపల పని జేసుకోవచ్చు. మనకి మంచి కెరియర్ స్కోప్ అయితే ఉంటదన్నట్టు బేసిక్ క్రిటికల్ కేర్ టెక్నాలజీ చేసినోళ్ళకి. ఓకేనా. ఎమర్జెన్సీ సిట్యుయేషన్ ఎక్కడుంటదో అక్కడ మనమైతే వర్క్ చేయొచ్చు. అండ్ దీస్ పీపుల్ మెయిన్‌లీ వర్క్ అండర్ సో, క్రిటికల్ కేర్ డాక్టర్స్ కింద పనిజేస్తారు. ఎమర్జెన్సీ డాక్టర్స్ కింద పనిజేస్తారు. అనస్థీషియాలజిస్ట్ కింద పనిజేస్తారు. అండ్ వీళ్ళు ఎవరైతే హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఉంటారో వాళ్ళందరితోటి గూడా వీళ్ళైతే పనిజేస్తా ఉంటారన్నట్టు. సో, మంచి ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ చేసిన వాళ్ళకి. హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ మంచి స్కిల్ సెట్ ఉండి, మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటే మాత్రం డెఫినిట్‌గా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ మనకు బీఎస్సీ క్రిటికల్ కేర్‌కి సంబంధించి కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి ఏహెచ్ఎస్ అని చెప్పి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. మనకి కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఏహెచ్ఎస్ అని చెప్పి. సో, ఈ ఏహెచ్ఎస్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనమైతే వీడియో చేసుకుంటాం. ఇట్లా నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పి. అండ్ దాని తర్వాత గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో, మీరు మన ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ దిస్ ఈస్ అబౌట్ బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ. So that's it for today guys. Follow for more content. Thank you so much. Signing off.